నమస్తే. కిరణ్ టీవీ భక్తికి స్వాగతం. నేను మీ స్వప్న. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష, వాస్తు పండితులు, శ్రీ విద్యా ఉపాసకులు జయప్రద మేడం గారు. నమస్తే అమ్మా. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, గోల్డ్ రేట్ అయితే చాలా మనం అయితే ఊహించని స్థాయికి వెళ్ళిపోతుంది. మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అందనంత స్థాయి అనే చెప్పచ్చు. కాకపోతే ముఖ్యంగా కోవిడ్ టైం నుండి ఏంటంటే అమ్మ, చాలామంది లేడీస్ కూడా ఇన్వెస్ట్మెంట్ లాగా చేసుకుంటూ వస్తున్నారు. ఆన్లైన్ ట్రేడింగ్లో గోల్డ్ కొనటం, కొంచెం కొంచెం వాళ్ళు దాచుకున్న డబ్బులతో కొంటూ వస్తున్నారు. సో వాళ్ళ పరంగా తీసుకుని మీరు చెప్పినా కూడా జనరల్గా ఈ గురుడి మార్పు అనేది జూన్ 2వ తారీఖు నుండి అవుతుంది. దీని ప్రభావం వలన ఏమైనా గోల్డ్లో మార్పు ఉందంటారా? అంటే ఏమైనా కొంచెం గోల్డ్ రేట్ తగ్గుతుందంటారా? ఒకసారి ఈ విషయాలు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అయితే మీరు అడిగిన క్వశ్చన్ బాగానే ఉంది, కానీ బంగారానికి గురువు గారికి సంబంధం ఏం లేదు అసలు. ఎందుకంటే బృహస్పతి ఉచ్చస్థితిలో కర్కాటక రాశిలో జరుగుతుంది. దీనికి మనకి గురువు సంచారం వల్ల గోల్డ్ పెరగడం లేదు. కాలగమనంలో ఉండే ఇప్పుడున్న గ్రహస్థితి అంతా కూడా ఏంటంటే అన్ని విధాల కాస్తంత ఇబ్బందుల్లోనే ఉంది. అది ఒక్క గురువు గారు అనేది కాదు, బృహస్పతి గురించి కాదు, అలాగే రాహుకేతువులు, తర్వాత శనేశ్వరుడు, వీళ్ళందరి కాంబినేషన్స్లో ఉన్న గ్రహస్థితి వల్ల జరిగేది. సో బంగారం పెరగడం అనేది మనం ఇప్పటి నుంచి కాదు, మీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నారు కదా. మనకి ఊహ తెలిసినప్పటి నుంచి బంగారం ఏ రోజైనా తగ్గడం అనేది లేదు, పెరుగుతూనే ఉంది. అయితే అది మనకి ఇప్పుడు దాకా పెరిగిందంతా కూడా మనం ఎఫెక్ట్ చేయగలిగిన పరిస్థితి వచ్చింది. ఇక మీద పెరిగేది మనం ఎఫెక్ట్ చేయలేని పరిస్థితి వస్తుంది. ఇది జరుగుతుంది. అవునా? ఈ 2 ఏళ్లలో కూడా దాదాపు అట్లాగే ఉంది, జరుగుతుంది. అవును మ్యామ్. అంటే ఒకప్పుడు మనం దాన్ని కొనగలే స్థితి స్తోమత ఉండేది, పర్వాలేదు కొనొచ్చు, ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పేసి. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇన్వెస్ట్ చేయడం అనేది ఒక విధంగా చేయాలి అనుకుంటే పెద్దవాళ్ళు మనకు ఒకటి నేర్పించారు కనుక అలవాట్లు చేస్తాం. కానీ ఇది జనరల్ ఇప్పుడు తీసుకుంటే చాలా ఎక్కువగా, బాగా ఎక్కువ ఉంది. అయితే ఈ సంవత్సరంలో బంగారం మీద ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. ఎందుకంటే ఇప్పుడున్న కండిషన్లో శనేశ్వరుడు మీనరాశిలో ఉండడం, తర్వాత మేషరాశికి రావడం, ఈ రాహుకేతులు ఇద్దరు మకరానికి, తర్వాత ఈయన కర్కాటకానికి మారడం, ఇక్కడ గురు సంచారం ఉండడం, ఇవన్నీ కూడా ఏంటంటే కాస్తంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్లో ప్రపంచాన్ని తీసుకెళ్తున్నాయి. ఓన్లీ మనము, మీరు, నేను అని కాకుండా ప్రపంచం కొంచెం ఇబ్బంది పరిస్థితులు వస్తుంది. దాని సిమ్టమ్స్ మనకి ఇప్పుడు తెలుస్తున్నాయి. ఒక ఆయిల్ లేక, గ్యాస్ గురించి, తర్వాత పెట్రోల్ పెంచారు రేటు, డీజిల్ పెంచుతున్నారు. దాని తగ్గట్టు మన గవర్నమెంట్ కూడా ఇవన్నీ ఇన్వెస్ట్ చేయకండి, అవును, మోడీ గారు జాగ్రత్తగా ఒక 1 year అవుట్ ఆఫ్ స్టేషన్స్, అవుట్ ఆఫ్ కంట్రీస్కి వెళ్ళకండి, ఇండియాలోనే ఉండండి, కొన్నాళ్ళు మనం తగ్గించుకుంటే తగ్గుతుందేమో అని పరిస్థితులు చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ప్రపంచం ఎలా ఉన్నా ఎవరు వాళ్ళు వింటారు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతారు. అదే మనకున్న మెయిన్ పరిస్థితి. ఒక మాట మీద కట్టుబడి ఉండలేము. ఇప్పుడుండే సిచ్యువేషన్లో కూడా అస్సలు ఉండలేరు. ఎవరు తోచింది వాళ్ళు, ఎవరు స్వార్థం వాళ్ళది, ఎవరి బాధ్యతలు అనేది వాళ్ళు నిర్వహించుకుని వెళ్ళడం తప్ప ఒకరు సాయం చేద్దామని కానీ, ఒకరి గురించి ఆలోచిద్దామని కానీ, దేశం గురించి ఆలోచిద్దామని కానీ అస్సలు ఎవరు ఆలోచించట్లేదు. ఇది మెయిన్ పరిస్థితి. ఇప్పుడున్న గ్రహస్థితి కూడా అలాంటి గ్రహస్థితి. ఇలాంటి గ్రహస్థితిలో మనం అనుభవించాల్సిన ప్రారంభ కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుభవిస్తే తీరుతాం. అయితే జాతకం బాగున్న వాళ్ళకి వాళ్ళ అదృష్టం కొద్దీ కొంత నాలెడ్జ్ ముందే తెలుస్తుంది. ఓకే, ఇది చేద్దాం, ఇది చేయకూడదు అనేసి. జాతకం బాగాలేని వాళ్ళకి 10,000 వెళ్ళి దాంట్లో ఇరుక్కుంటుంటారు. మనం ఏం చేయలేము. స్పీడ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇప్పుడు ట్రేడింగ్స్లో ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆల్మోస్ట్ ట్రేడింగ్లో పెట్టున్నారు కదా కొంతమంది. వాళ్ళందరి పరిస్థితి రేపు రోజున చాలా దారుణంగా పడబోతుంది. అది చాలా ఇబ్బంది పడతాం. కానీ తెలిసి ఎవరు చేసి ఉండరు, తెలియక ఇన్వెస్ట్ చేస్తారు. కొంచెం తెలిసినా పర్లేదు, ఇదైతే కాదు, ఇది అవుతుంది అని చెప్పి అనుకుని చేస్తారు. ఇదంతా కొనంటే ప్రారంభ కర్మ మనం అనుభవించాలని రాసి ఉంది కనుక అనుభవించాల్సింది, తప్పదు. అయితే దీనికి మనం ఏం చేయాలి అంటే భగవంతుడి ప్రార్థన, కాస్తంత ఆలోచించి ముందడుగు వేయడం ప్రతి ఒక్క విషయంలోని. ఇప్పుడు బంగారం కొనాలి, కొనకూడదు, ఒకసారి 2 సార్లు ఆలోచించండి. ఇప్పుడు పిల్లలకు పెళ్ళిళ్ళు అంటే ఇప్పుడు అందరికీ ఏంటంటే ప్రెస్టేజ్ ఇష్యూ. బంగారం కొని పిల్లలకి మెడలో అయిపోతే అది వాళ్ళు బంగారం డబ్బు లేదనుకుంటారు అని చెప్పేసి దానివల్ల కొంటున్నాం. అదే కొనకుండా దాన్ని, అదే డబ్బుని ఏ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేసి ఆ భూమి ఆమె పేరుని వస్తుందని చెప్పిన అది అదృష్టం కింద మారుతుంది. కానీ అది అర్థం కాదు కదా.
అందరికీ ఏంటంటే మీరు ఈ మెడలో నుంచి ఏమైనా అలవాటు అలవాటు అయిపోతూ అయిపోయింది. వచ్చింది. ఇప్పుడు కాదు కదా, ఇవాళ మనం మార్చేదంటే అది ఇవాళకి వాళ్ళు ఏదైతే మారదు, అంతే. చాలా టైం పడుతుంది. సో బంగారం అనేది పెరుగుతూ ఉంది. అయితే ఈ మాసంలో కొంత పెరుగుతూ వెళ్తూ వెళ్తూ మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ లాంటికి కొంచెం తగ్గుతుంది, మళ్ళీ డబల్ పెరుగుతుంది కూడా. ఓకే. 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి తగ్గే అవకాశం 1,50,000 ఉంది అప్పుడు, అవును. మన 1,65,000 ఉంది, ఇవాళ 1,55,000 ఉంది. ఇంకా కొన్ని రోజులు అలా అలా ముందుకు వెళ్తూ అది 1,35,000-40,000 వచ్చే అవకాశం ఉందని అని చెప్తున్నారు. ఓకే. వచ్చినా ఒకేసారి 1,70,000కి 2,50,000కి వెళ్తుందంట. ఓకే. అంటే మన సంవత్సరం మొత్తాన్ని పూర్తి అయినప్పటికీ 2,50,000 బంగారం ఉంటుంది తులం అని చెప్తున్నారు. ఇది నిజంగా జరిగితే కొనడం అనేది చాలా అసాధ్యం అయిపోతుంది. అవును. ఉన్నదేదో కాపాడుకోవటం అవుతుంది. కొత్తది కొనలేదు. అవును. సో ఇప్పుడు గురువు ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కొక్క రాశి నుంచి ఒక రాశి మారడానికి, అంటే అదే రాశికి మళ్ళీ ఆయన రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. 12 ఏళ్ళు. ఇప్పుడు మనకి ఇప్పుడు అంటే ఒక రాశి నుంచి ఒక రాశి మారడానికి సంవత్సర కాలం పడుతుంది. సేమ్ రాశికి మళ్ళీ రావాలంటే ఆయన 12 ఏళ్ళు పడుతుంది. అయితే ఈ సంవత్సరం మనకి ఏంటి, ఆయన 3 రాశులు సంచరిస్తున్నారు. మొన్నటిదాకా ఇప్పుడు మిథునంలో ఉంటున్నారు, రేపు జూన్ 2 నుంచి కర్కాటకంలో ఉంటున్నారు, మళ్ళీ అక్టోబర్ నవంబర్ నుంచి మళ్ళీ సింహంలోకి వస్తున్నారు, మళ్ళీ ఒక 1 మంత్ అలా ఉండి మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ కర్కాటకంకి వస్తారు. అలా 3 రాసుల్లో రావడం అనేది ఒక అతిచార యోగం. దీనివల్ల కాస్తంత స్తంభించే లక్షణాలు కొన్ని ఎక్కువగా ఉంటాయి. ఏంటంటే మనం కదిలించే లక్షణాలు, ఇప్పుడు ఈ గొడవలు కానీ కొంచెం యుద్ధాలు కానీ ఇవన్నీ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది మెయిన్ ఉన్న విషయం. అందువల్ల ఏంటంటే ఉన్న డబ్బుని జాగ్రత్తగా సేవ్ దాచుకోవడం తప్ప దాన్ని డబ్బుగా ఉంచుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో అవసరం. దాన్ని తీసుకెళ్ళి ఏ ల్యాండ్ మీదో ఏ బంగారం మీదో ఇంటి మీద పెట్టకుండా డబ్బున్నట్టుగా పెట్టుకుంటే ఏదో ఒక అవసరానికి మనకు వాడుకోనికి వస్తుంది. రానున్న రోజుల్లో కాస్తంత మనకి డబ్బు దొరికే అవకాశం తగ్గుతుంది. మిషన్స్ పనిచేయకుండా పోతాయి, ఎలక్ట్రానిక్స్ పనిచేయకుండా వెళ్తుంటాయి. సో యుద్ధం కొనసాగినప్పుడు ఏం చేస్తారు, వాళ్ళు ఏదో ఒక వేస్తుంటారు బాంబులు. అలాంటి పరిస్థితులు ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక చేతిలో డబ్బు ఉండడం చాలా అవసరం. ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళదే రాజ్యం అన్నట్టుగా అయిపోతుంది. చేతిలో డబ్బు పెట్టుకుంటే ఏ పనైనా గబుకుని వెళ్ళి తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అందుకే క్యాష్ రూపంగా ఇంట్లో పెట్టుకోవడం మంచిది. సో ఇలా ఉండడం వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా సేఫ్ జోన్లో ఉంటాం. అది ఇంకా బంగారం విషయం, అది తరుగుతుందా అంటే ఖచ్చితంగా పెరిగే అవకాశాలు తప్ప మనం ఇప్పుడు వచ్చి ఏ రోజు కూడా బంగారం తగ్గినట్టు చూడలేదు. గురు సంచారంలో పెరగడం తగ్గడం అనేకంటే ఎక్కువే పెరుగుతుంది ఇంకా. అది విషయం. ఓకే అమ్మా. సో అంటే రాబో విపత్తుల గురించి ముఖ్యంగా అయితే తెలియజేశారు. సో విన్నారు కదా, లిక్విడ్ క్యాష్గా అయితే ఈ ఇంట్లో ఉంచుకుంటే కొంచెం మనకి రాబోవి యుద్ధాల వల్ల కానీ ఎలాంటి ప్రమాదాలు ఉన్నా కూడా ఏమన్నా ఉన్నా మనకి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఇట్లాంటి మీద ఆధారపడకుండా, ఏటీఎం మిషన్స్ మీద కానీ ఇలాంటి మీద ఆధారపడకుండా ఇంట్లో క్యాష్ ఉంచుకోవటం అన్నది అయితే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు కదా. సో ఇంకా మీరు ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న మేడంని కనుక సంప్రదించాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.